పరాశక్తి ఓం శక్తి 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 పరాశక్తి. నమస్తే. మా దగ్గర బలిసిపల్లి మేము 23 మంది మాలేసినాము. గంటావూరు మురుగన్ స్వామి దగ్గరికి వచ్చినాం. మాకు బస్సు కోసం అడిగేదానికి సాయం చేస్తామని చెప్పినారు. మా యొక్క పేదలకంతా ఆ స్వామి సహాయం ఉండి తొడుక్కొని పోయి అమ్మవారిని దర్శనం చేపించుకొని తొడుక్కొని వస్తా అన్నాడు. ఆ స్వామి బిడ్డలు లక్ష్యంగా ఉండాల. థ్యాంక్స్ స్వామి. అందరికీ నమస్కారం. శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం బీసీ కాలనీ గంటావూరులో మనం ఇంతకుముందు చెప్పినాము వంశతిమాల వేసుకునే వాళ్ళని టూర్ పిలుచుకొని పోతాము అనేసి. కానీ ఇప్పుడు వంశతిమాల 20వ తేదీ లోపల వంశతిమాల వేసుకొని 20వ తేదీ మాలతో వచ్చి టోకన్ తీసుకునే వాళ్ళకి ఈ నెల 25వ తేదీ పిలుచుకొని పోతాము. మాల లేటుగా తెలుసుకునే వాళ్ళు రేపు నెల జనవరి 2వ తేదీ పైన వాళ్ళని పిలుచుకొని పోతాము. ఏమంటే బస్సు చాలా డిమాండ్ అయింది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నాము. అది మనం మీడియా సోదరుల తరఫున తెలియపరచాలనేసి చెప్తా ఉన్నాము. 20వ తేదీ ఖచ్చితంగా మాలతో వచ్చి గంగమ్మ గుడి దగ్గర టోకన్ తీసుకునే వాళ్ళకి బస్సులు రెడీగా 25వ తేదీ బయలుదేరేస్తుంది. మాల వేసుకునే వాళ్ళు ఆధార్ కార్డు ఇచ్చిన వాళ్ళు అందరిది ఉండాలి. లేటుగా వేసేవాళ్ళు 2వ తేదీ పైన వాళ్ళని కూడా సేమ్ టూరు పిలుచుకొని వస్తామనేసి ఆలయ కమిటీ తరఫున తెలియపరుస్తున్నాము. అట్లే ఏమంటే చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు. వాళ్ళు కంపల్సరీ వాళ్ళ మెడిసిన్ అన్నీ ఎత్తుకొని కంపల్సరీగా వాళ్ళు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటారో చూసుకుని వాళ్ళంతా ముందే అన్నీ రెడీ చేసుకొని రావాల్సిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియపరుస్తున్నాం. అట్లే 20వ తేదీ మాలతో వచ్చి మాల వేసుకునే వాళ్ళు మాల వేసుకుని వచ్చి ఈడ టోకన్లు మాలతో వస్తే టోకన్లు ఇవ్వబడుతుంది. అట్లే 22వ తేదీ గంగమ్మ గుడి నుంచి అమ్మూరు ఊరేగింపు జరుగుతుంది. పురవీధుల నుంచి వంశతి భక్తులు, మిగతా భక్తులు, గంటావూరు వాసులు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ఊరేగింపుని కలుసుకోవాల్సిందిగా కమిటీ తరఫున తెలియపరుస్తున్నాం.